స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ దళితులపై అవమానకర ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల కోసం ఎన్నో చట్టాలు తీసుకువచ్చినా అవి అమలుకు రాకపోవడం చాలా బాధాకరమన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు జరిగిన ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లుగా ఆయన చెప్పారు. కామారెడ్డి పట్టణానికి కేక వేసిన దూరంలో ఉన్న బ్రాహ్మణవాడి గ్రామంలో దళితులపై విచక్షణారహితంగా ఘటన జరగడం సిగ్గుచెట్టన్నారు. గ్రామంలో మహిళలను కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. అనంతరం ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులతో ఫోన్ లో మాట్లాడారు. నమాజీవాడిలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా ఎలాంటి పైరవీలకు చోటు ఇవ్వొద్దన్నారు. బాధితులకు సరైన న్యాయం జరగకపోతే ఎస్సీ ఎస్టీ కమిషన్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తాలబ గంగారం, గౌరవ అధ్యక్షులు మల్లన్న, ప్రధాన కార్యదర్శి గాయని రాజు, చిట్యాల లింగం, అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు మరి బ్రహ్మాజీ సంఘటన కోసం సంఘటన పాల్గొంటున్నటువంటి మా యొక్క డిబి రాష్ట్ర నాయకులు శంకర్ గారు, మరి యొక్క మా బాధితుడు రమేష్ గారు, గైన్ రాజు గారు, మల్లన్న గారు, డిఎస్ మెంబరు, గంగారాం గారు, బబ్బులు గారు, మరి నారాగౌడ్ సార్, ఈ యొక్క మా సంజీవ్ గారు, దళిత సంఘాల నాయకులకు అందరి పేరు తెలియదు, పేరున నా యొక్క జేబీఎంలు నమస్కారం. కామారెడ్డి పట్టణానికి కేకే తెలియడంత దూరంలో బ్రహ్మాజీవాడ గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో జరిగిన సంఘటన దురదృష్టకర సంఘటన, చాలా బాధాకరం, చాలా దుర్మార్గం. 78 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా కులవివక్ష జరుగుతుందనంటే సభ్య సమాజం సిగ్గుపడాల్సింది, తల వంచుకోవాల్సిన విషయం. ఒకసారి మేధావులంతా ఆలోచన చేయాలి, ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచన చేయాలి, అన్ని వర్గాల బహుజనులు, మేధావులు, అన్ని కులాల నాయకులు ఆలోచన చేయాలి. మరి కులవివక్ష అనేది ఇంకా 78 సంవత్సరాల తర్వాత కూడా కొనసాగుతుందనంటే ఇక మనం దానికి ఏం చెప్పాలనో ఏం మాట్లాడనో మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మనం గ్రామంలో అందరం తమ్ములమని అన్న, తమ్మి, బావ, అన్న, చెల్లి, అక్క అని చెప్పి వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం. గొల్లుళ్ళం కానీ, కురుముళ్ళం కానీ, యాదవులు కానీ, తర్వాత మన గౌడ్స్ కానీ, ముద్రాలు కానీ, మాది అందరం కూడా మనం అత్త కలిసిమెలిసినటువంటి జీవితంలో ఇటువంటి సంఘటనలు చాలా బాధాకరం. నేను పోలీస్ శాఖను ఆదేశించిన మన గొల్లసాయి ఏ విధంగా అయితే మాట్లాడిండో ఆయన వీడియో నేను విన్నా. ఆ వీడియో విన్నప్పుడు నాకు సిల్వల కూడా కోపం వచ్చింది. నాకు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, రమేష్ అగ్గేటువంటి దేవుడు, నీకు కూడా మంచిది కావాలి, నాకు మంచిది కావాలి, నేను మహిళలను కూడా బాకమన్నా అని చెప్పి మహిళలను అవమానపరుస్తున్నాడు, దళితులను అవమానపరుస్తున్నాడు, మహిళలను బయట పంపిన అని చెప్పి మరి ఈ రకంగా చేయడము చాలా సిగ్గుచేటు. ఇది ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే తప్పకుండా బేరాలు, సారాలు, మన ప్రయత్నాలు, కేసుల సన్మానం కోసం తప్పైందని కాలు అన్నీ జరుపుతూనే ఉన్నారు. అదన్నీ ఏం లేదు. నేను పోలీస్ శాఖ ఎస్పీ గారిని ఆదేశించిన, అక్కడ డిఎస్పీ గారు వచ్చిండ్రు, ఇప్పుడు ఏఎస్పీ మేడం వచ్చింది, ఇక్కడ ఎస్పీ గారితో కూడా మాట్లాడినా. ఏది ఏమైనా గొల్లసాయిలు దాని కుట్రదారు ఎవరైతున్నారో, ఎవరైతే ఈ తరాలు ఎవరైనా రానిగద్దు మాలలో మాది ఉందని చెప్పి అన్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే 24 గంటల లోపల అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చిన పోలీస్ శాఖకు. మరి గౌరవ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా. ఇటువంటి సంఘటన మళ్ళీ జరగదంటే చట్టం అంటే భయం ఉండాలి. మరి ఈ సమాజంలో కూడా మనం కులం అనేది, ఒక సమాజంలో ఈ కులం అనేది ఒక కలుపు మొక్క, దాన్ని మనం తీసేసినప్పుడే నవ సమాజ నిర్మాణం, బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. అటువంటి సమయంలో కూడా ఈ టైంలో కూడా కులాలు, మతాలు ఎన్ని చూస్తున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి, కులాంతరాలు ఎన్ని జరుగుతున్నాయి. ఏ కులమాత్రం లేకుండా చదువుకున్న సమాజంలో కులాంతరాలు జరుగుతున్నాయి, అన్నదమ్ములకు బతుకుతున్నాం. అటువంటి సమయంలో మాలమాయకులు రావద్దికి, ఈ గుళ్ళకు రావద్దని మాట్లాడడం మాత్రం చాలా సిగ్గుచేటు. మనం ఎక్కడనో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఏది ఏమైనా మేధావులు, బహుజన సంఘాల నాయకులు, దళిత సంఘ నాయకులందరూ కూడా ముక్తమనంతో ఖండించాలి. ఇటువంటి సంఘటన మనం ఎక్కడ కూడా క్షమించడానికి నేరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని జైల్లో పెట్టేంత వరకు, వారికి కఠినమైన శిక్ష పడేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ రమేష్ కుటుంబానికి అండగా ఉంటుంది, దళితులకు అండగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై హింద్. అందరికీ నమస్కారం. మల్లన్న గారు, డిఎస్ గారు, గంగారాం గారు,